బంగారు సంకెళ్ళే, పాపం ఇనుప సంకెళ్ళు అంటాడు. అంటే పుణ్య, పాపం 2 వదిలేసేయాలి ముక్తి కావాలంటే అంటాడు. అప్పుడు ఈ కర్మయోగం మనల్ని ఎలా ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైతే నేను చేస్తున్నాను అంటే అహంకారం, ఐడెంటిటీతో ఒక ఉద్యోగం చేస్తాం. నేను మాత్రమే ఈ పని చేయగలను. నేను మాత్రమే ఈ ఉద్యోగం చేయగలను అనే భావన ఉంటుంది. కర్మయోగం ఏం చెప్తుందంటే, నా ద్వారా జరుగుతుంది. నేను సాక్షిగా ఉన్నాను. నేను చూస్తున్నాను. అంతా భగవత్ సంకల్పం. భగవంతుడంటే మళ్ళీ ఇమేజ్ రాకూడదు. ఒక సృష్టి, ఒక ఇంటెలిజెంట్ చేస్తుంది. నేను సాక్షిగా గమనిస్తున్నాను అదేం చేస్తుందో. ఆ కర్మయోగంలో కూడా మీరు అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది. అప్పుడు కూడా మీ మనసు డ్రాప్ అయిపోతుంది. తర్వాత ఈ జ్ఞానయోగం. జ్ఞానయోగము అంటే ఏ టాపిక్ మీదైనా సరే వేదాల్లో గాని, ఉపనిషత్తుల్లో గాని చదవగా సత్సంగాలు అటెండ్ అయిన తర్వాత ఒకానొక స్థితిలో నాకు తెలిసింది చాలా కొంచెమే అని తెలిసిపోద్ది. ఏ పీక్ లెవెల్‌లో అయినా సరే జ్ఞానంలో కూడా నాకు తెలిసింది చాలా కొంచెమే. నేను నిమిత్త మాత్రుడిని అనే ఒక భావనతో మనసు ఆటోమేటిక్‌గా డ్రాప్ అయిపోతుంది. అప్పుడు కూడా రెడీ అయిపోతుందనమాట ట్రాన్స్‌ఫర్మేషన్‌కి మీ మైండ్. అప్పుడు రాజయోగం చేసేవాళ్ళు. రాజయోగము అంటే సెపరేట్‌గా ధ్యానంలో కూర్చోవడము రాజయోగం అని కాదు. మీ 3 యొక్క కలయికే రాజయోగం. భక్తి యోగం అంటే సృష్టిని మనం జడ్జ్ చేయకపోవడం, కామెంట్ చేయకపోవడం, అంతటా నేనే ఉన్నాను, నాలోనే అంతటా ఉంది అనే శాస్త్రీయ దృక్పథంతో అనుభవించలేదు ఇంకా. శాస్త్రీయ దృక్పథంతో తెలుసుకొని అప్లై చేయడం. సో, బుద్ధిగా మారుతుంది. తర్వాత కర్మయోగం. కర్మయోగం అంటే ఏంటి? జ్ఞానులు ఎలా ఉంటారు? నేనే జేశాను. ఈ పని నేను జేశాను. మేడం నేను ఇది నా వల్లే అవుతుంది. వేరే వాళ్ళ వల్ల కాదు అనే అహంతో మాట్లాడరు. మనం గ్రూప్‌గా జేస్తున్నాం. ఈ పని నాక్ నా ద్వారా జరుగుతుంది. నాకదొక ఆపర్చునిటీ. నేను దాన్ని విట్‌నెస్ చేస్తున్నా అనే లెవెల్‌కొస్తారు. ఇది కర్మయోగం. తర్వాత జ్ఞానయోగం. మనం ఏదైతే సత్సంగం చేస్తున్నామో, స్వాధ్యాయం చేస్తున్నామో ఇదంతా జ్ఞానయోగం. నాకు తెలిసింది ఇంతే. సో, ఒక స్టోరీ కూడా ఉంది జ్ఞానయోగానికి. ఒక ఋషి అంట వాళ్ళ శిష్యుడికి, "స్వామి నాకు జ్ఞానోదయం కావాలి. నేను ఎన్‌లైట్ కావాలి" అంటే, సరే ఒక గుడిసిచ్చాడంట. గుడిసిచ్చి, "ఇక్కడ మెడిటేషన్ చేయి" అంటే ఒక 6 మంత్స్ చేశాడంట మెడిటేషన్. చేసిన తర్వాత ఏం అర్థమైందిరా అంటే, "నేను దేహం కాదు మనసుని" అన్నాడంట. ఇంకొక 6 నెలలు చేయి అన్నాడంట. అంటే వాడి చైతన్యం రిలాక్స్ అయిన తర్వాత బాడీ నుంచి మైండ్‌కెళ్తుంది. ఎవరిదైనా సరే మనం పడుకున్నప్పుడు మన చైతన్యం చెయ్యి కలపాలన్నా కలపలేం. మన చైతన్యం ఎక్కడి నుంచి వెళ్తుంది? రిలాక్స్ అయిపోయినప్పుడు మైండ్‌కెళ్తుంది. చైతన్యం బాడీ నుంచి మైండ్‌కి తీసుకెళ్ళడం చాలా ఈజీ. యోగ నిద్ర ద్వారా కూడా చేయొచ్చు. కానీ మనసుని శూన్యం చేస్తే మళ్ళీ ఆ చైతన్యం వేరే లెవెల్‌కెళ్తుంది. సో, దానికి మళ్ళీ టెక్నిక్ చెప్తాడు. శ్వాస మీద ధ్యాస. సో, అది చేస్తాడు. తర్వాత "ఎవర్రా నువ్వు" అనంటే, "నేను కాంతిని" అంటాడు. నేను మనసుని కాదు కాంతిని అంటాడు. ఓహో! భలే ఉంది. ఇప్పుడు ఇంకొక 6 నెలలు చేయి అంటాడు. ఇంకొక 6 నెలలు చేసిన తర్వాత నేనే దేవుడిని అంటాడు. అవునా! నువ్వే దేవుడివా? సూపర్. నీ సాధన పూర్తయిపోయింది. ఇప్పుడు నువ్వు ఒక 2 సంవత్సరాలు దేశ పర్యటన చేసి రా పో అంటాడు. దేశ పర్యటన చేస్తూ రావడానికి వెళ్తాడన్నమాట. ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ గురువు ఆశ్రమంలో కూర్చోంటాడు. బయట నిల్చుంటాడు ఈ శిష్యుడు. బయట నిల్చుంటే చూస్తుంటాడు. వినయంగా నిల్చోంటాడు. అంతా సత్సంగం అయిపోయిన తర్వాత లాస్ట్‌కి ఈ శిష్యుడిని పిలుస్తాడన్నమాట. పిలిచి "దేశ పర్యటన అయిపోయిందా?" అంటే, "ఆ! అయిపోయింది గురువుగారు" అంటే. "ఏం తెలుసుకున్నావు?" అంటే, "నేనొక్కడినే గాదు గురువుగారు. నాకంటే ముందర ఎవరో చాలా మందున్నారు. తర్వాత మహానుభావులు ఉన్నారు. ఇంకా అనంతంగా ఉంది గురువుగారు" అంటే, "ఇప్పుడు నువ్వు జ్ఞాని అయిపోయావు వెళ్ళిపో" అంటాడు. అట్లా జ్ఞాన యోగంలో కూడా ఒక పరాకాష్ట నేను నిమిత్త మాత్రుడిని అనేది గూడా తెలుస్తుంది. మళ్ళీ నిమిత్త మాత్రుడిని అంటే సెల్ఫ్ డౌన్ ఫాల్ కాదది. అంతా సమానమే అన్న స్థితి. సో, ఇట్లా ఈ 3 స్థితులు కలిపే రాజయోగం విత్ అనుభవపూర్వకంగా అనుభవించాలని చెప్పి ధ్యానం చేస్తాం. ఓకే. తర్వాత ఫస్ట్ మొట్టమొదటిది
ఈ చైతన్యాన్ని, మూల చైతన్యాన్ని ఇది ఇంపార్టెంట్. ఈ మూల చైతన్యాన్ని అనుభవించినప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియాలి. సో, సాంఖ్య శాస్త్ర పరంగా ఈ 24 తత్వాలున్నాయి. అంటే ఈ మూల చైతన్యం దాని యొక్క మూల స్థితి నుంచి క్రియేషన్ చేసినప్పుడు పలచబడుతుంది. సింపుల్ భాషలో చెప్పాలనుకుంటే. దేహానికొచ్చి ఎక్స్‌ప్రెస్ అయ్యేటప్పుడు. ఈ దేహ భావం నుంచి మైండ్ లెవెల్‌కెళ్తుంది. మైండ్ లెవెల్ నుంచి జ్ఞానమయ కోశంకెళ్తుంది. ఈ కారణ, మహాకారణ లేవు. యాక్చువల్‌గా ఈ 2 మహాకారణము, కారణము అనేది ఈ తన్మాత్రల యొక్క సంఘర్షణల వల్ల ఏర్పడతాయి. సో, ఆ లెవెల్ నుంచి విజ్ఞానమయ కోశంకెళ్తుంది. విజ్ఞానమయ కోశం నుంచి ఆనందమయ కోశంకి సాంఖ్యశాస్త్ర పకంగా ఒక్కొక్క స్థితిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు పంచభూతాలు అంటాం బాడీలో. భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఎనర్జీ ఏదైతే ఉందో మూల చైతన్యం, ఇది మూలాధార స్థితంగా ఉంది ఫస్ట్. అంటే ఎక్కువగా అన్ని చోట్ల ఉంది. అంతటా విస్తరించి ఉంది. అది లేని ప్లేసే లేదు. కానీ ఎక్కువగా కేంద్రీకృతమై ఉండేది. అది పైకి లేసినప్పుడు జలతత్వంతో మనం ఫస్టు సింపుల్‌గా చెప్పాలి అంటే, దీన్ని ఓపెన్‌గా ఎవరు మాట్లాడలేదు. ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి వచ్చి లక్ష్మణ్ జూకర్ అని ఒకాయన చెప్పాడు. తర్వాత ఓషో చెప్పాడు. తర్వాత సీక్రెట్‌గా అంతా బుక్స్‌లో రాసారు కానీ, ఎవరు దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఎలా ఉంటుందంటే, సంభోగం అంటారు దాన్ని. అంటే ఈ ఎనర్జీ మూలాధారంలో ఫీల్ అయినప్పుడు, మనం సంభోగించే టైంలో ఏదైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో, దానికి 1000 రెట్లు, థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ ఆ ఎనర్జీ పైకి లేస్తుంది. అంటే దాన్ని లలితాలో గూడా వివరించారు. మహారథి అన్నారు దాన్ని. ఆ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే మహారథి. అంటే ఆ ఎనర్జీ పైకి లేసినప్పుడు మీరు దాన్ని ఫీల్ అవ్వాలి. దాన్ని మిస్ గూడా అవ్వలేరు. తన్మయత్వంతోకెళ్ళిపోతారు. సో, ఫస్ట్ లభించేది శాంతి. దేహం నుంచి మనసులోకెళ్ళినప్పుడు మీ దేహం రిలాక్స్ అయిపోతుంది. అబ్బా! శాంతిగా ఉందిరా అంటారు. ఈ చైతన్యం మనసు నుంచి విజ్ఞానమయంకు వెళ్ళినప్పుడు పరమశాంతి లభిస్తుంది. శాంతి దేహానికి, పరమశాంతి మనసుకి. తర్వాత ఆనందమయ కోశంకెళ్ళినప్పుడు ఎక్స్‌టసీ, బ్లిస్ ఒస్తుంది. ఈ అవధూతలు మీరు చూస్తే నిమిలిత నేత్రాలు అంటారు. ఒక కళ్ళు ఇట్లా పైకేసుకొని ఒక మత్తులో ఉంటారు. ఆ మత్తు మళ్ళీ అవేర్‌నెస్ 2 ఏకకాలంలో ఉంటాయి. సో, చాలా మందికి మందు తాగితే మత్తొస్తుంది. కానీ అవేర్‌నెస్ ఉండదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఆడికి తెలీదు. కానీ ఇది ఎలాంటి మత్తంటే బ్లిస్ ఉంటుంది. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ధ్యానం అంటే శాంతి, పరమశాంతి అనుకుంటారు. కాదు. శాంతి అనేది ఒక స్థితి. పరమశాంతి అనేది నెక్స్ట్ స్థితి. తర్వాత ఎక్స్‌టసీ స్టార్ట్ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే 1000 వోల్ట్‌ల కరెంట్ అంటారు కానీ మహారథి అంటారు దాన్ని. సీక్రెట్‌గా చెప్పాడు. సో, ఆ